సరే ఇప్పుడు ఈ వైసీపీ పోరాటం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటదా? వాళ్ళు ఏదో మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాము, మేము బీజేపీని కలుస్తాము, వాళ్ళకి సంబంధించి మేము వినతి పత్రాలు ఇస్తామంటే ఇయన్నీ గూడా అంటే అధికారంలో ఉన్న పార్టీనే సరిగ్గా పట్టించుకోకపోతే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు నేను మళ్ళీ కన్సిడరేషన్స్ చెప్తున్నాను ఉంటాయి సార్, గదా! ముఖ్యమంత్రి తలుచుకుంటేనే పని అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో తలుచుకున్నాడు కాబట్టి 5 ఏళ్ళు ఆగింది. హ్మ్. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తలుచుకుంటే 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, రాష్ట్ర ప్రయోజనం ఇంపార్టెంట్, ఈ 5 ఏళ్ళ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అంటే హ్మ్. బాల్ పక్క కోర్టుకి వేసినట్టు. హ్మ్. అది చేయకుండా ఇలా గాలికి వదిలేశారు. తిలోదకాలు నీళ్లు నువ్వులు వదిలేసి వదిలేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇలాంటి డేంజర్ గేమ్స్ పెడతారనే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు గదా! జైల్‌లో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనర్హులంటూ గూడా ఆ చట్టాలను గూడా తీసుకొస్తున్నారు. అలాంటి వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జలక్కులు ఇస్తారని చెప్పేసి బీజేపీ ముందుగానే గ్రహించి అలాంటి పరిణామాలు ఏమైనా తీసుకొచ్చిందా? తీసుకురానండి, వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షిండే రూపంలో తయారు చేశారు. హ్మ్. ఇక్కడ పురంధేశ్వరం గారు ఒకసారి ముఖ్యమంత్రి అన్నప్పుడు బాగుంది అని అలిగల్లో ముఖం పెట్టి చాలా బాగుంది. హ్మ్. అలాగే మనోడు నిన్న నాదెండ్ల మనోడు కూడా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనగానే హ్మ్. రెండోసారి హ్మ్. అని సరదా పడ్డారు. సో ఖచ్చితంగా ఇది ఎలాంటి ఇండికేషన్లు అంటే హ్మ్. రామారావు గారికి అయితే ఎలా డైజెస్ట్ చేసుకోలేకుండా ఎత్తేసారు. హ్మ్. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ పచ్చల్లోడు ఈ కిరసనాలోడు రెడీగా ఉంటారు దిక్కుమాల రాతలు రాసుకుంటూ, అటు చిలక పలుకులు ఆడు రాసే రాతలు అన్ని చాలా దైద్యంగా ఉంటున్నాయి, మీరు గమనించట్లేదు. హ్మ్. ఇదే ఉపద్రవం రామారావు కొంప ముంచి కూడా ఇలాగే జరిగింది. హ్మ్. ఇప్పుడు 30 ఏళ్ళు ఆ రాజకీయ చిత్రతకి సంబంధించి. రాజకీయ శత్రుత అంటే ఈ పనికిమాలిన నేతలు ఇద్దరి వల్ల జరిగింది అది. హ్మ్. ఒక ఇండివిజువల్ మహానాయకుడిని క్యాస్కేడ్ చేసి మొత్తం భ్రష్టు పట్టించడానికి వీళ్ళిద్దరే కర్త కర్మ క్రియ. హ్మ్. ఒకడు పచ్చల్లోడు, ఇంకోటి ఈ కృష్ణాలోడు.